ఈరోజు ఈ పరిస్థితులు చూస్తా ఉంటే జగన్ ప్రభుత్వం కానీ ఉండే విధానాలు కానీ ఈ నిత్య అవసరాలు అన్ని వస్తువులు కూడా అధిక ధరలో పెరిగిపోయినాయి. ఇప్పుడు చూస్తే పరిశ్రమలు అయితే ఏం రాలేదు. ఈ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్స్ కి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ విధానాలు లేవు. స్టూడెంట్స్ కూడా కాలేజీలు మంచిగా కావడం మద్రాసు, హైదరాబాదు ఇట్లా పోతున్నారు. పరిపాలన మట్లు అస్తవ్యస్తంగా ఉంది. ముఖ్యంగా డ్యామ్ లో ఉన్నటువంటి నీళ్లన్నీ కూడా ఎండాకాలం వదిలేసి ఈ రోజు పంటలు చేతికొచ్చే సమయంలో రైతులను ఇబ్బంది పెట్టి రైతులు పండించుకునే పంటకి నీరు అందక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ మేము ఎస్సీస్ మా మీద దాడులు ఎక్కువైపోయినాయి. ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మొత్తం మీద కూడా మందు కూడా ఆ రోజు మందు ఆపిన తర్వాత నేను మీ దగ్గరికి ఓట్లకు వస్తానని చెప్పినటువంటి జగన్ గారు ఈ రోజు మందుని 70 రూపాయలు ఉన్న మందుని 200కి చేసినాడు. గ్రామాల్లో అయితే ఎక్కువగా మా దళితులు చాలా మంది ఊరికి 5-6 మంది ఈ మందు తాగే చనిపోయినారు. దానికి కారణం ప్రభుత్వం బాధ్యత వహించాలా. సాగునీరు లేదు, తాగునీరు లేదు, ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యం. ఎంతసేపటికి వాళ్ళ సొంత కార్యకర్తలు లబ్ధి పొందడం తప్ప పేదలకి న్యాయం చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనపడట్లేదు. మార్పు అనేది కోరుకుంటున్నారు ప్రజలు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుంది. వైసీపీ పాలన 4 సంవత్సరాల 10 నెలలు సుమారుగా పూర్తి చేసిన సందర్భంలో ప్రజలకి పాలనకి దగ్గరగా అంతా బాగానే ఉంది. బాగాలేదని చెప్పుకునే దానికి ఏం లేదు. అక్కడక్కడ కొన్ని పరిస్థితులు వాటి ప్రభావాలు రీత్యా మొత్తం మీద అయితే పాలన అయితే బేసిక్గానే ఉంది. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక పబ్లిక్ లో పొలిటికల్ గా ఏదైనా న్యూస్ ఇవ్వాలంటే పార్టీకి ఒక డిసిప్లైన్, ఒక బిహేవియర్ ఉండాలి. పైకి దొరికితే 5 ఏళ్ళలో ఏం చేశారు, 5 ఏళ్ళ తర్వాత మేమేం చేసాము అని మంచి విషయాలు చెప్పుకోవాలి. పదవులు కానీ మనుషులు కానీ ఏ ప్రజాస్వామ్యంలో ఎవరు శాశ్వతం కాదు. ప్రజల హృదయాలు గెలుచుకోవాలంటే వాళ్ళు చేసిన మంచి పనులు 4 చెప్పి తర్వాత వాళ్ళు ఓటు అనే దానికి ముందుకు రావాలి. మాకు తెలుగుదేశం కానీ వస్తే మాకు మంచిదయ్యా. అప్పుడు సాంచి మమ్మల్ని బతికిచ్చాడయ్యా ఆయన మహానుభావుడు. చేస్తుంది ఏమి చేస్తుంది చెప్పండి. ఇది కానీ ఈ సంవత్సరం కానీ ఉంటే ఇంకా అమ్ముకొని పోవాల్సిందే భూములన్నీ. నేనేం వైసీపీనయ్యా, నీ వైసీపీ అయినా మాకు ఏం సుఖం తరలేదు. కానీ ఈ 5 ఏళ్ళలో మాకు ఏం చేసినట్టు మా గ్రామంలో ఏ పని సాధన చేయాలా, మేము ఏం చేయాలా. రాబోయే పార్టీగా మారితే మాకు చేస్తుంది. తెలుగుదేశం బాగా చేసేటట్టుంది. ఇది దండగేనయ్యా. వైసీపీ ఓట్లు వేసి కూడా సుఖం అయిపోయింది. సుఖమే లేదు నాకు. అర్థమైందా రాజా?